హాయ్ హలో నమస్తే నేను సిరి. సో మనమైతే ఏజెంట్ టీనాగా మనకి తెలుసు విక్రమ్ సినిమాలో తన యాక్టింగ్ తోనైతే అందరికి ఏజెంట్ టీనాగా అయితే పరిచయం వస్తున్నారే మన వాసంతి గారు. అయితే ఇప్పుడు మనసులో సాంగ్ రజనీకాంత్ ఇంకా మంజు వారియర్ సాంగ్ ఏదైతే వచ్చిందో అనిరుద్ధ్ మ్యూజిక్ ఏదైతే ఇచ్చాడో ఆ సాంగ్ అయితే సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. దానికి అంటే ఆ సందర్భంగా మంజు వారియర్ అయితే అంటే మన వాసంతి గారికి అయితే ఒక గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. దాని గురించి మరిన్ని విషయాలు మనకి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్ ఇప్పుడు చూస్తుంటే మరి ఈ పాట ఏదైతే ఉందో అనిరుద్ధ్ మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన ఈ పాట రజనీకాంత్ ఇంకా మంజు వారియర్ వాళ్ళ ఏజ్ గ్రూప్ కి అసలు ఏజ్ అనేది ఎక్కడ కనిపించలేదు. వాళ్ళు ఒక 20s లో ఒక 25s లో ఉన్నట్టు వాళ్ళ ఏదైతే ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ఉందో అయితే సూపర్ డూపర్ హిట్ అయితే సోషల్ మీడియాలో అంటే యూట్యూబ్ లో అయితే హల్చల్ చేస్తుంది. సో దాని ఆ సందర్భంగా ఏంటంటే వాసంతి గారికి అయితే ఒక గిఫ్ట్ ఇవ్వడం జరిగింది మంజు వారియర్ గారు. సో ఏంటంటారు మరి? సో మనసిలాయం ఆ పాట ప్రస్తుతం తమిళనాట కాక తెలుగునాట కూడా ఒక ఊపుతూ ఉంది. మంజు వారియర్ ఆమె మలయాళీ నటి. మలయాళంలో కాస్త లేటుగానే అంటే సాధారణంగా ఆడవాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తే క్యారెక్టర్ ఆర్టిస్ట్గాను ప్రారంభిస్తారు. హీరోయిన్గా వచ్చి మధ్యలో మోర్ దాన్ 10 years గ్యాప్ తర్వాత మళ్ళీ వచ్చారంటే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారంటే ఖచ్చితంగా వాళ్ళు ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్గానో వదిన క్యారెక్టరో అక్క క్యారెక్టరో లేదా అమ్మ క్యారెక్టరో చేస్తారు. కానీ మంజు వారియర్ అలా కాదు. ఆమె మధ్యలో 12 years గ్యాప్ వచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఆమె రెట్టించిన ఉత్సాహంతో తన సెకండ్ ఇన్నింగ్స్ను ప్రారంభించి కథానాయికగా అలాగే కథల్లో కీలకమైనటువంటి పాత్రధారిగా సో ఆమె ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ఒక ఏదైతే స్టేజ్ ఉందో ఒక యాక్టర్గా ఒక పీక్ స్టేజ్లో ఉన్నారు ఆమె. సో మనందరికీ తెలుసు అంటే కొంతకాలం క్రితం ఒక స్టార్ హీరో అక్కడ ఒక హీరోయిన్ని కేరళలో ఇబ్బంది పెట్టిన విషయం మనకు తెలుసు. అతని భావన కేసు విషయం ఏమైంది తెలుసు. సో అందులో నిందితుడిగా ఉండి జైలుకి వెళ్ళినటువంటి దిలీప్ మాజీ భార్య మంజు వారియర్. వాళ్ళు మోర్ దాన్ డికేడ్ ఒక వైవాహిక జీవితం తర్వాత వాళ్ళిద్దరు విడిపోయారు. ఆ తర్వాత అతను మళ్ళీ మరొక హీరో అయినటువంటి కావ్య మాధవన్ అనేవాడిని పెళ్లి చేసుకున్నాడు దిలీప్. సో ఆ తర్వాత ఈమె మంజు వారియర్ అటు కేవలం మలయాళంలోనే కాకుండా మిగతా భాషల్లో కూడా ధనుష్ సూపర్ హిట్ సినిమా అసురంలో ఆయన భార్యగా చేసి తెలుగులో ఆ సినిమా అయినప్పుడు నారప్పగా చేస్తే ఆ క్యారెక్టర్ని ప్రీమణి చేశారు. సో అలాంటి మంజు వారియర్ అక్కడ ఆ పాత్రని పోషించిన విధానం చూసి తమిళియన్స్ కూడా ఆమెకి విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది తమిళంలో. సో ఇప్పుడు ఆ అభిమానాన్ని దృష్టిలో పెట్టుకొని వేటయాన్ సినిమా, సో వేటయాన్ అంటే వేటగాడు తెలుగులో, హంటర్. సో అలాంటి ఒక హంటర్ రోల్లో ఇప్పుడు మనం రజనీకాంత్ని సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ చూడబోతున్నాము. సో ఆ సినిమాలో మంజు వారియర్ నటిస్తూ ఉన్నారు. సో ఏం పాత్ర ఇద్దరు ఏంటి జంట లేకపోతే ఇంకేదైనా అనేది ఒక కుతూహలాన్ని రేకెత్తిస్తున్నటువంటి ఒక విషయం. సో ఏదేమైనా సరే రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఆ మనసిలాయో సాంగ్ ఏదైతే ఉందో అది దాని తెలుగులో శ్రీనివాస మౌళి అని చెప్పేసి అతను రాశాడు. సో అతను జనసేన గీతం రాసింది కూడా అతనే. సో జనసేన పార్టీ గీతం ఏదైతే ఉందో అది రాసింది శ్రీనివాస మౌళే. ఈవెన్ మన ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఏదైతే ఉందో వాళ్ళ ఐపీఎల్ వాళ్ళ గీతం కూడా రాసింది కూడా శ్రీనివాస మౌళే. అతను ఇప్పుడు ఈ మనసులో తెలుగు వర్షన్ అతను రాశాడు. ఇంతకీ మనం ఈ పాట గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఆ పాటలో 45-46 ఏళ్ల వయసు ఉన్నటువంటి మంజు వారియర్ వేసినటువంటి హుషారుగా వేసినటువంటి ఆ డ్యాన్స్ ఆ స్టెప్లు ఏవైతే ఉన్నాయో అవి ఆ పాటను ఎక్కడికో తీసుకెళ్ళాయని చెప్పాలి. మామూలుగా రజనీకాంత్ ఒక పాటలో ఉంటే ఇంకే వేరే వాళ్ళు ఎవరు కనపడరు. సో జైలర్లో అంటే జైలర్లో ఆ పాట ఏదైతే ఉందో తమన్నా మీద తీసింది ఈయన జస్ట్ నువ్వు కావాలయ్య సాంగ్ లో మొత్తం పాట అంతా ఆమె మీద తీశారు కాబట్టి అది వేరు. ఆయన ఏదో ఒక గెస్ట్ స్పెషల్ అపీరెన్స్ లాగా ఆ పాటలో వచ్చి వెళ్తారు. కానీ ఈ పాట అలా కాదు, మనసులో ఆయన కూడా ఉంటారు, పాట అంతా ఉంటారు. బట్ అయినప్పటికీ కూడా మంజు వారియర్ వేసినటువంటి ఆ హుక్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో సో అది జనాలకు విపరీతంగా నచ్చేసింది. మామూలుగా ఆడవాళ్ళలో అంతకాలం పాటు
అంటే 40 ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత గ్లామర్ అనేది తగ్గుతుంది, చాలా మంది తల్లి పాత్రలకు వదిన పాత్రలకు వెళ్ళిపోతారు. అయినప్పటికీ కొంతమంది తారలు మాత్రం ఇప్పటికీ 40స్లోకి ఎంటర్ అయినప్పుడు కూడా హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు. త్రిష లాంటి వాళ్ళు, నయనతార లాంటి వాళ్ళు, శ్రియా లాంటి వాళ్ళు. సో వీళ్ళు 40స్లోకి ఎంటర్ అవుతున్నారు లేదా ఎంటర్ అయ్యారు. కానీ ఈమె వాళ్ళకంటే సీనియర్ వయసు పరంగా చూస్తే మంజు వారియర్. ఇప్పుడు ప్రస్తుతం ఆమెకు 46 సంవత్సరాలు. కానీ ఈ వయసులో కూడా ఆమె అంత ఎనర్జెటిక్గా ఒక హీరోయిన్ రోల్ చేయటం, ఒక పాట అట్లా, ఆ పాటలో ఆమె వేసినటువంటి ఆ డ్యాన్స్, అంత ఊపుతో వేసిన డ్యాన్స్ నిజంగా చూసే వాళ్ళందరూ కూడా హుషారు వచ్చేస్తుంది, ఒక ఉత్తేజం వచ్చేస్తుంది. సో ఆ పాట అంత పాపులర్ అవటంతో ఆ పాటకి కొరియోగ్రఫీ ఎవరు చేశారు అంటే విక్రమ్ సినిమాలో ఏజెంట్ టీనా అనే క్యారెక్టర్ చేసినటువంటి కొరియోగ్రాఫర్ వాసంతి. ఆమె కొరియోగ్రాఫ్ బాగా పాపులర్ అయినటువంటి దినేష్ మాస్టర్ శిష్యురాలు. సో ఆమె ఆ పాటకి కంపోజ్ చేశారు, డ్యాన్స్ కంపోజ్ చేశారు. అందుకని తనకి అంత అంటే మంజు వారియర్ ఈ రోజు ఏంటంటే మొత్తం కేవలం మలయాళం, తమిళం, తెలుగు అనే కాదు, ఇప్పుడు దేశవ్యాప్తంగా మంజు వారియర్ పేరు మారిపోతుంది. ఎస్. సో అందుగురించి తనకి ఇంత మంచి పేరు దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చినటువంటి ఆ పాట ఏదైతే ఉందో, ఆ పాట వెనక కృషి అంతా కూడా తనతోటి అలా డ్యాన్సులు వేయించినటువంటి కొరియోగ్రాఫర్కి ఆ క్రెడిట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆమె ఇక్కడ మనం చూస్తున్నాం ఒక చిన్న గిఫ్ట్ని వాసంతికి ఇచ్చి తన కృతజ్ఞతని అలా చాటుకున్నారు. సో ఇప్పుడు మంజు గారు చేసిన పని ఏదైతే ఉందో ఆ కొరియోగ్రాఫర్ని గౌరవించుకోవడం అనేది, ఒక కానుక ఇవ్వడం అనేది, అది కూడా ఇప్పుడు ఆమె అభిమానులే కాదు మొత్తం సాధారణ సినీ ప్రియులను కూడా ప్రయత్నంగా నచ్చేసింది ఆమె చేసినటువంటి ఆ గెచ్చర్ ఏదైతే ఉందో అది. సో ఇప్పుడు సోషల్ మీడియా ఈ ఫోటో ఎంత వైరల్ అవుతుందో ఆమెని పొగుడుతూ, అంటే మంజు వారియర్ గురించినటువంటి ఇప్పుడు అందరూ కూడా మంజు వారియర్ ఎవరని ఇప్పుడు సెర్చ్ చేస్తున్నారు గూగుల్లో. సో ఆమె గురించి మొత్తం ఆమె హిస్టరీ అంతా తెలుసుకుంటున్నారు. సో అంతగా ఈరోజు మంజు వారియర్ పేరు మారిమోగిపోతుందని చెప్పాలి. సో తను ఇప్పుడు ఆ చేసిన పని ఏదైతే ఉందో ఆ కొరియోగ్రాఫర్ని గౌరవించుకుంటుంది, అది కూడా అందరి ప్రశంసల్ని పొందుతూ ఉంది. అంటే ఆమె మంచి హృదయానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పేసి అందరు సినిమా ప్రియులు అలాగే ఆమె అభిమానులు అందరూ కూడా సోషల్ మీడియా ద్వారా తమ సంతోషాన్ని అభినందనల రూపంలో ఇలా తెలియజేస్తున్నారు. సో మంజు వారియర్ త్వరలో తెలుగులో కూడా రాబోతున్నారని సమాచారం. సో చూడాలి మంజు వారియర్ అంటే ఏ హీరోతో జత కడతారని చెప్పేసి అనేది చూడాలి. సో మొత్తానికి ఈరోజు మంజు వారియర్ కేవలం మలయాళం నటి మాత్రమే కాదు, సో అందరి నటి. అంటే సౌత్ ఇండియాకి మొత్తానికి అంటే అన్ని ఇండస్ట్రీలో కలిసిపోయారని చెప్పుకోవాలి మనం. అంటే ఇక్కడ ఏంటంటే ఈ గెస్ట్ నాకు అనిపించింది ఏంటంటే సార్, అంటే ప్రతి ఒక్కరు కూడా అంటే మన గుర్తింపు రావడానికి కారణం ఎవరు, వాళ్ళని గుర్తిస్తే బాగుంటుంది అని ఒక చిన్న గెస్టర్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే కొరియోగ్రాఫర్స్ అంటే చాలా తక్కువ వరకే అంటే కనిపిస్తూ ఉంటారు, పేరు మాత్రం వినిపిస్తుంది కానీ వాళ్ళు ఎలా ఉంటారో ఎవరికి సరిగా తెలియదు. కానీ ఇప్పుడు ఈ సందర్భంగా ఏంటంటే ఇంతవరకు ఏజెంట్ టీనాగే తెలుసు, ఈ పాటకి కొరియోగ్రఫీ చేసింది తిను అని చెప్పేసి ఇప్పుడు ఈ వీడియో బయటకు వచ్చేంత వరకు కూడా తెలియదు అందరికి. సో ఇలాంటివి అందరూ అంటే హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ ఇలాంటివన్నీ చేస్తుంటే చాలా వరకు ఇండస్ట్రీలో ఇంకొక కొత్త ఉత్సాహం వస్తుందేమో అనిపిస్తుంది. మరి చూడాలి సినిమా ఎలా ఉండబోతుంది. ఇంకా పూర్తి వీడియో సాంగ్ అయితే మనకి రిలీజ్ అవ్వలేదు, కొంచెం ఒక బిట్ మాత్రం రిలీజ్ అయింది. సో సాంగ్ ఎలా ఉంటుంది, సినిమా ఎలా ఉంటుంది అనేది అంటే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు రజనీకాంత్ ఫ్యాన్సే కావచ్చు, మంజు వారియర్ ఫ్యాన్సే కావచ్చు. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ద మూవీ అండ్ thank you so much, sir. Thank you.